హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కీమా బీరకాయ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇది ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదండి. మా పక్కన వాళ్ళు వండుతుంటే చూశాను, ఆంధ్ర వాళ్ళు. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. మళ్ళీ కీమా కూడా కొంచెమే వస్తుంది కదండి, అందుకే ఒక 2 పూటలు రావడం కోసం అని చెప్పేసి, అలాగే టేస్ట్ కూడా బాగుంది అనిపించి నేను చేశాను. కానీ నేను ప్రిపేర్ చేసి తిన్నాక మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. మీరు కడాయి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాను నేను ముందే. వేసుకొని మొత్తం ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఈలోపు నేను ఒక 1/2 కేజీ వరకు బీరకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. అలాగే ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి. అయిన తర్వాత మనం కీమా వేసుకున్నాను, మటన్ కీమా. ఇది 300 గ్రామ్స్ అలా ఉంటుంది. వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. పసుపు కూడా మొత్తం ఒకసారి కలుపుకొని, పసుపు వాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అంత పోయేంత వరకు కూడా మొత్తము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము గ్యాస్ అనేది మీడియం టు సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే కీమా అనేది అడుగంటుతుంది. చూసారుగా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కీమా అనేది మనకు కొంచెం మగ్గిన తర్వాత బీరకాయలు కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసుకొని, బీరకాయలు కూడా మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని మరి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకు బీరకాయలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటా అనేది కూడా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బీరకాయ ముక్కలు అనేవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం సాల్ట్ ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఈ సాల్ట్కి మనకు తొందరగా బీరకాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇది కొత్త ఐటమ్, అంటే ఇది కొత్తగా ట్రై చేశాను నేను కీమాలోకి బీరకాయ వేయడం అనేది. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టాను, మీకు ఈ వీడియో అనేది పెట్టాను. చూసాను, మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత బీరకాయలు అనేవి మనకు సాఫ్ట్గా అయిపోతాయి. తర్వాత టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి. టమాటాలు కూడా మనకు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనము కారం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారం అనేది వేసుకోవాలి. క్లిప్ మిస్ అయిందండి, ఇగో కారం వేసాను. కారం కూడా వేసుకొని మొత్తం మగ్గించుకున్నట్లయితే చివర్లో మనం కొత్తిమీర, ధనియాల పొడి వేసుకుంటే మటన్ కీమా కర్రీ